ఉత్తంపై ఘాటు విమర్శలు చేశారు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికైనా సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని పీసీసీని మార్చాలని అన్న కోమటి ప్రెస్ మీట్లతో ఓట్లు రావన్నారు. ఉత్తమ్ కుమార్ను పీసీసీ చీఫ్ చేయడం దారుణమైన నిర్ణయమన్నారు. చర్య తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడిన వారికి సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీని ఒప్పించడానికి బయటికి వచ్చి చాలా మంది నెంబరు నాలాంటి వారు కానీ వివేక్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ చాలా మంది ఒకరు కాదు 10-20 మంది గట్టి కొట్లాడారు. అలాంటి వారు చెప్పి రేపు ప్రజలకు పోతే మేము కూడా కొట్లాడినామని చెప్తే వాళ్ళు నమ్ముతారు ప్రజలు. జై తెలంగాణ అనాలంటే నేను అనా నీ ఏడ చెప్పాలని ఆడ చెప్తాను ఓ ఆయన. ఇంకొక ఆయన ఏంటంటే నేను రాజీనామా చేయగానే నడుగు నా పదవి ఆయన తీసుకుండు ఆయన పోయి రేపు పొద్దున ఓటు ఏమిటి ఎట్టేస్తారు. నువ్వు ఆ తెలంగాణ ఎంకరెడ్డి రాజీనామా చేస్తే నువ్వు ఆ పదవి తెచ్చుకున్నావు అని ఆయన. ఇక బట్టి విక్రమార్క నేను చెప్పే అవసరం లేదు, ఆయన ఏం చెప్పిండు ఆయన ఏందో ఈ అందరి పేర్లు నాకు చెప్పే నేను ఇండివిజువల్ అందరు నా దోస్తులే అందరు నా మిత్రులే. నేనేం చెప్తున్నా అంటే టోటల్ రీచబుల్ చేసినప్పుడు ఇక ముందు టీఆర్ఎస్ పార్టీ మనల్ని విమర్శించకుండా ఉండాలంటే ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పోరాటం చేసిన వారికి నాయకత్వం ఇచ్చి ఆయనతో పాటు 20 మంది కమిటీ చేసినా పర్వాలేదు అని. కాకపోతే ఏంటంటే తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు వచ్చేయాలా నువ్వు తెలంగాణ సరే కేసీఆర్ ఉద్యోగం చేసినట్టు నువ్వు అది ప్రజలు నమ్మరు. నా విశ్లేషణ నేను ప్రజలను గమనించింది ఉన్నది చెప్తున్నా ఓపెన్ సీక్రెట్. ఇదే సోనియా గాంధీ లేఖ రాయబోతున్నా మీ అందరికీ లేఖ రాకుండా. బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజు పతనావస్థకు వస్తుంటే కొన్ని తీసుకోవాల్సిన చర్యల గురించి మాత్రమే చెప్పాను. ఇది నా ఒక్కరి కోరికనే కాదు, నాకు కూడా కొన్ని వేల మంది ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా నాకున్న సంబంధాలు గత 30 సంవత్సరాలుగా ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ నాయకులుగా నాకున్న విస్తృత సంబంధాలతోని వేలాది మంది నాకు పంపే మెసేజ్లు కానీ నాతో పర్సనల్ కానీ ఫోన్లలో వారు చెప్పే ఆవేదననే ఈరోజు మీ ద్వారా ఇటు కాంగ్రెస్ క్యాడర్ కానీ మా హైకమాండ్కు మీ ద్వారా తెలియజేస్తున్నాను. వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. దీన్నే 2-3 రోజుల్లో సవినయంగా సోనియా గాంధీ గారికి లేఖ ద్వారా స్వయంగా వెళ్ళి కలిసి చెప్పాలని నిర్ణయించుకున్నాం.